రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చేందుకు 603 కోట్లతో 107 ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో గ్రీన్ కవర్ను 50% పెంచడమే లక్ష్యమని ప్రకటించారు. పట్టణాల్లో 100% చెత్త సేకరణే ధ్యేయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా చెత్త నుండి ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చెత్త కుప్పగా మార్చిందని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణాల్లో 114 లక్షల టన్నుల చెత్తను తొలగించామని తెలిపారు. జూన్ నాటికి 100% చెత్త సేకరణ పూర్తి చేయటమే కాకుండా 603 కోట్లతో 107 ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, చెత్త ద్వారా ఆదాయం వచ్చేలా స్వచ్ఛ రథాలు, గ్రీన్ షాప్స్ వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 31.33% గ్రీన్ కవర్ను 2047 నాటికి 50% పెంచే లక్ష్యంతో ఉందని సీఎం వెల్లడించారు. జపాన్ వంటి దేశాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి పొడి చెత్తను వేరు చేస్తూ ఇంటింటికి మరుగుదొడ్లు, కిచెన్ గార్డెన్లు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే వచ్చే 2 ఏళ్లలో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తామని, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధిపై స్పందిస్తూ ముఖ్యమంత్రి పలు వరాలు ప్రకటించారు. నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని, స్థానికంగా ఇండోర్ స్టేడియం, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. చిన్న కాశీరేవు వంతెన పునర్నిర్మాణం, కంసాలిపాలెం నుండి మాధవరం వరకు వంతెన నిర్మాణంతో పాటు నియోజకవర్గంలోని టిట్కో ఇళ్లను పూర్తి చేసే బాధ్యతను తానే తీసుకుంటానని రైతులకు, ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎక్కడ చూసినా చెత్త కుంపలన్నీ పెద్ద పెద్ద గుట్టలుగా చెత్తంతా పేరుకుపోయి భయంకరంగా తయారైంది. 15 నెలలుగా పనిచేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. మీ అందరిలో ఒక చైతన్యం రావాలి. మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన ఆఫీసు, మన స్కూలు, మన కాలేజ్, మన పబ్లిక్ ప్లేసులు కానీ, బీచ్లు కానీ, ఆలయాలు కానీ, పార్కులు కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, జపాన్లో స్వీపర్స్ ఉండరు, ఎక్కడ కూడా పేపర్లు రోడ్డు మీద ఉండవు. ఎక్కడన్నా కాగితం కనపడిస్తే, ఈ కాగితం కనపడిస్తే ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆ కాగితం తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. ఇప్పుడు మా తమ్ముడు లేదు, తీశాడు. చాలా సంతోషం. ఆ స్ఫూర్తి రావాలి. అది ఒకటే దిష్టి బొమ్మ మారిగా ఉంది. అది పోయినాక ఎంత బాగుందో చూడండి. ఈ విషయం మీ అందరిలో కూడా రిజిస్టర్ కావాలి. నెలకొకసారి ఒక థీమ్ అనుకున్నాం. ఏ ముఖ్యమంత్రి చేసుండడు ప్రతి శనివారం ఏ పనైనా వదిలిపెడుతున్నాను కానీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టకుండా పనిచేస్తున్నాను. ఈ శనివారం జలధార, జలహారతి అనే థీమ్ కింద మీ ముందరకు వచ్చాం. 100 రోజులు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత కూడా ఇచ్చాను. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ మురికి కాలువలు కానీ అన్ని కూడా ఏం చేయాలనో ఒక స్పష్టమైన వైఖరితో వస్తున్నాం. జూన్ నెలకంతా 100% గడచిన ప్రభుత్వం పేర్చిపోయినంత చెత్త భూమి మీదనే కాదు, భూమిలో కూడా వేసిపోయారు. అది కూడా తవ్వి, లేకపోతే అక్కడ వర్షం పడితే అది కలుషితం అయిపోయి ఆ నీరు మీ పొలాల్లోకి వచ్చి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కలుషితమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ప్రతిరోజు మీరు ఒక్కసారి చూస్తే 7,527 టన్నులు పట్టణాల్లో, 1,430 టన్నులు గ్రామీణ ప్రాంతాల్లో, 9,000 టన్నులు ఉత్పత్తి అవుతుంది.
ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్కు నిన్న సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరటానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అండర్ గ్రౌండ్ మౌలిక వసతులు మరియు వరద నివారణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఆదాయం పెంచుతామని, ల్యాండ్ పూలింగ్ త్వరగా పూర్తి చేసి రైతులకు లేఅవుట్లు కేటాయిస్తామని, అలాగే వైకుంఠపురం ఆలయాన్ని టీటీడీకి అప్పగించే అంశంపై సీఎం చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని పరిధిలోని వైకుంఠపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాజధాని రైతులు ధన్యవాద సభను నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో ఈ అభినందన సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దటమే ముఖ్యమంత్రి లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాజధాని రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని నిర్మిస్తోందని తెలిపారు. కేవలం రోడ్ల నిర్మాణం మాత్రమే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి అత్యాధునిక మౌలిక వసతులను కల్పిస్తున్నామని, కొత్తగా పూలింగ్ చేస్తున్న గ్రామాల్లోనూ అదే తరహా అభివృద్ధి చేపడతామని హామీ ఇచ్చారు. అమరావతికి వరద ముప్పు కలగకుండా పక్కాగా రిజర్వాయర్లు, కాలువల డిజైన్ చేశామని మంత్రి వివరించారు. రాజధాని ప్రాంతానికి ఆదాయం వచ్చేలా ఇక్కడ స్మార్ట్ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయితే వెంటనే లేఅవుట్ల డిజైన్లను సిద్ధం చేస్తామని రైతులకు వివరించారు. అలాగే వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీకి అప్పగించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు. 2 వర్షాలు రోడ్డు వేసి ఇప్పుడు చక్కగా కరకట్ట మీద మొత్తం కూడా రాకుండా మధ్యలో దిగి వచ్చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను, సార్ డిజైన్ చేసేస్తాను మొత్తం యాస్టీస్గా మీరు చెప్పినట్టు. అయితే అందులో 2 వరుసలు అయితే ఇమీడియట్గా వేసేసి ఎలక్ట్రికల్ పోల్స్ వేసి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేస్తాం సార్. ఇచ్చేస్తే యాక్చువల్గా దాంట్లో కన్స్ట్రక్షన్ కానీ యాక్టివిటీ చేసుకుంటారంటే ముఖ్యమంత్రి గారు గోహెడ్ నారాయణ చేయమన్నాడు. ఆ విధంగా నేను ఒక ప్లాన్ చేస్తున్నాను. అది ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడా. అదైతే బెస్ట్ సార్, ల్యాండ్ పూలింగ్ అని డిజైన్ చేసి మాకు ఒక 6 నెలలు మీరు చేసించిన 1 year చేసిన చాలా హ్యాపీ అన్నారు. ఖచ్చితంగా చేస్తాను మీకు తెలియజేస్తే, ఒకటి ఏదైతే రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటామో 100% నేను డిలే కాకుండా చేస్తాను. నేను ఒక మంత్రిగా అధికారులు డిలే చేయకుండా అధికారులు వెంటబడి నేను చేస్తాను మాటిస్తున్నాను. అయితే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వచ్చి నాకు ఇది మార్చండి, నాకు అది చేయండి అంటే ఏమవుతుందంటే అది ఇబ్బంది అవుతుంది. ఒకరు చేస్తే ఇంకొకరు వచ్చి క్వశ్చన్ చేస్తారు, ఒకరు చేస్తే ఇంకొకరు వచ్చి. అందువల్ల దయచేసి ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో దాని ప్రకారం పోతాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఎమ్మెల్యే గారికి చెప్పండి. లోక్సభలో మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. ఈ పరిణామం దురదృష్టకరమని, మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించే ప్రయత్నానికి ఇదో ఎదురుదెబ్బ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లోనైనా మహిళా బిల్లు గెలవాలని సభాపతి ఆకాంక్షించారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించడం దారుణమన్నారు. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించాలని ఎన్టీఆర్ నాంది పలికారని గుర్తు చేశారు. పురుషుల కంటే మహిళలే రాజకీయాల్లో గొప్పగా రాణిస్తారని, ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదన్నారు. మహిళలకు చట్టసభలో ప్రాతినిధ్యం ఎంతో అవసరమని, రాబోయే రోజుల్లో మహిళా బిల్లు గెలుస్తుందని ఆశిస్తున్నారని సభాపతి అన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా మరోసారి ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్కు స్పీకర్ అయ్యన్న అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలుపుతూ
స్పీకర్ ఓ అధికారిక లేఖ రాశారు. హరివంశ నియామకం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఆయన తన అనుభవంతో రాజ్యసభ హుందాతనాన్ని మరింత పెంచుతారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఆయన తన బాధ్యతలను అత్యంత విజయవంతంగా నిర్వహించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఒక చక్కటి శుభవార్త చెప్పిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ వెల్లడించారు. ఇకపై ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సైతం ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం కల్పించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండగా ఇకపై ద్వితీయ ఇంటర్ విద్యార్థులు తమ మార్కుల్ని మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఈ ఏడాది నుంచే కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్ ఫలితాలను ప్రకటించిన ఇంటర్ బోర్డు అధికారులు మే 21వ తేదీ నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త విధానాన్ని ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే అమలు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షా విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల బోర్డుల్లో అమల్లో ఉన్న ఇంప్రూవ్మెంట్ విధానాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం చర్చించి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ద్వితీయ ఇంటర్ పాస్ ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ప్రథమ సంవత్సరం తరహాలోనే సబ్జెక్టుల వారీ ఉత్తమ మార్కుల విధానంతో ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్మెంట్ అవకాశాన్ని ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు. గత నెలలో జరిగిన పరీక్షలు రాసిన ప్రథమ, ద్వితీయ ఇంటర్ విద్యార్థులు పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ పాస్ అయిన పేపర్లలో మాత్రం ఇంప్రూవ్మెంట్ కోసం హాజరు కావచ్చన్నారు. ప్రతి పేపర్లో ఉత్తమ మార్కులనే పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ అయ్యే వరకు ఆ పేపర్లు రాసేందుకు ఎలాంటి పరిమితి లేదన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అవకాశం లేదని స్పష్టం చేశారు. పరీక్షా ఫీజు 600 రూపాయలతో పాటు ఇంప్రూవ్మెంట్ పరీక్షకు ఒక్కో సబ్జెక్టుకు 160 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ బాషా ప్రకటనలో పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం చిన్న ఔటపల్లిలో నిర్వహించిన జలధార జలహారతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మరియు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని భూగర్భ జలమట్టం పెంపు కోసం స్వయంగా నీటి గుంతలు తవ్వి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 100 రోజుల ప్రణాళికలో నీటి యాజమాన్యానికి పెద్దపీట వేస్తున్నామని, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గం చినౌటుపల్లి గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార జలహారతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు స్వయంగా పలుగు పారాపట్టి నీటి గుంతలను తవ్వారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికలో నీటి యాజమాన్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. భూగర్భ జల మట్టాన్ని సగటున 6 మీటర్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్షపు బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై ఎంక్వైరీ చేయడం జరిగిందని తెలియజేశారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో గణనీయమైన భాగం ఆంధ్రప్రదేశ్కి వస్తోందని, దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో దొంగ పట్టాలు ఇవ్వడం, దౌర్జన్యాలు చేయటం, పార్టీ ఆఫీసులు తగలబెట్టడం, భయపెట్టడం, కేసులు పెట్టడం, అంతకంటే ఏం చేయాలి. కానీ ఇప్పుడు వెంకట్రావు గారు వచ్చిన తర్వాత ఎక్కడ ఏ అవసరం ఉందో, ఏ గ్రామంలో ఏది అవసరం ఉందో ఒక ప్రణాళికబద్ధంగా తయారు చేసుకుంటూ, అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. మన కృష్ణా జిల్లాలో ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా గన్నవరం నియోజకవర్గాన్ని ఒక బలమైన నియోజకవర్గంగా వెంకట్రావు గారు డెవలప్ చేస్తాను. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ ప్రభుత్వం కూడా పథకాలు ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క బడ్జెట్ మనం చూస్తే 1,00,000 కోట్లు ఒక జీతాలకు వెళ్ళిపోతుంది. మన ట్యాక్స్ రూపాయన వచ్చేది 1,00,000 కోట్లు. ఆ 1,00,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలకి, అలాగే పెన్షన్లకు వెళ్ళిపోతాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ కానీ ఏదైనా కానీ మనం గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులకి, వడ్డీలకి కొంత చాలా వరకు వెళ్ళిపోతాం. ఇంకా ఇవాళ నడిపించడానికి ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షత వల్ల ఇది సాధ్యం అవుతుంది. ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానంత ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకురాగలిగాం. భారతదేశంలో వచ్చే ఇన్వెస్ట్మెంట్లో 25% ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. గూగుల్ లాంటి సంస్థలు కానీ, ఆర్సెలర్ మిట్టల్ కానీ, ఇక్కడ అశోక లేలాండ్ కానీ, ఇలా అనేకమైనటువంటి సంస్థలు వస్తున్నాయి.
రాయలసీమలో ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్ కానీ వస్తాయి. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం అభివృద్ధినే అజెండాగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాల కారణంగా చెరువుల్లో ప్రమాదాలు చోటు చేసుకుని 36 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా మైనింగ్ నిధుల ద్వారా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా పేద ప్రజలు తమ పొలాలు, ఇళ్ల స్థలాలు మెరక చేసుకునేందుకు ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా మట్టిని తరలించుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. గన్నవరం ప్రాంతంలో 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే సుమారు 9,000 మందికి ఉద్యోగాలు లభించాయని తెలియజేశారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేంద్ర నిధులతో సీ డాక్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జీవో 39 ద్వారా మంగళగిరి తరహాలో గన్నవరంలో 900 మందికి ఇళ్ల పట్టాలు అందజేసి మరింత మందికి పంపిణీకి సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పి నయనవరం గ్రామంలో కృష్ణా యూనివర్సిటీ కోసం భూమి కేటాయించినట్లు, నియోజకవర్గ వ్యాప్తంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదో సేనరైజ్ లాగా కాకుండా లోడింగ్ దగ్గర ఒక 100 రూపాయలు ఎంతో డబ్బులు ఇస్తే భేద బిక్కి జనం ఉన్న ఈ నియోజకవర్గంలో ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, ఓసీ సోదరులు ఎవరైనా వాళ్ళందరికీ వాళ్ళ పొలాలు మెరక చేసుకుంటాకు కానీ, ఇళ్ల స్థలాలు మెరక చేసుకుంటాకు కానీ మీరు ట్రాక్టర్లనే వాడి ఫ్రీగా మట్టి తోలుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది. 6 గంటల తర్వాత అక్రమ మైనింగ్ చేసే పరిస్థితులు లేకుండా 10-12 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మట్టి దోపిడీ జరిగింది. ప్రతి ఊళ్ళోనూ తాడి చెట్లు తవ్వి ఇవాళ ఫెన్సింగ్ లేకపోతే ప్రభుత్వం డబ్బులు చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినాయి. 34 మంది అభంశుభందైన పిల్లలు చనిపోయారంటే డెఫినెట్గా ఉసురు కూడా తగులుతుందని నేను భావిస్తూ రాబోయే 2-3 రోజుల్లో మట్టి వరకు ఎట్టి పరిస్థితి పర్మిషన్ ఇస్తాం. గ్రావెల్ కూడా ప్రభుత్వం 5 ప్రముఖ కంపెనీలకు అమరావతి కోసం ఇస్తే వాళ్ళు కూడా గ్రావెల్ లేదనే పరిస్థితి. అంటే తవ్వి పారేశారు మొత్తం, ఏమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఎవరికైతే కేటాయించిందో ఎన్సీసీ కంపెనీకి వీళ్ళందరూ వచ్చి చూసుకుంటే గతంలో తవ్వేసిన ల్యాండ్ని ప్రభుత్వం ఎలా కట్ చేసింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ పెట్టారు. ఏదో ఫారెస్ట్ ల్యాండ్తో ఇష్యూలు ఉండడం వల్ల ఆగింది. అక్రమ మైనింగ్ ఉండదు కానీ సక్రమ మైనింగ్ డెఫినెట్గా ఉంటుంది. మైనింగ్ అన్ని పర్మిషన్ ఉన్నాళ్ళు ఫర్దర్గా మైనింగ్ కంటిన్యూ చేయొచ్చు. అలాగే చెరువులు కూడా ఎక్కడ ఆ లోడింగ్ డబ్బులు కాకుండా నేను కూడా వచ్చి చూస్తా. ఎందుకంటే ఈ గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో బీసీ, ఎస్సీ సోదరులకు ఎక్కువ ముఖ్యంగా వాళ్ళ ఇల్లు మెరగ చేసుకునే అవకాశం ఇవ్వకుండా బయటికి మట్టి అమ్ముకున్న పరిస్థితి 10 సంవత్సరాల పాటు. దానికోసం కాకపోయినా ముందు ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఆ చెరువు ఉపయోగపడాలి కాబట్టి, తాడి చెట్టులో తవ్విన చెరువును మనం తోవలేం కాబట్టి డీజిల్ని చేయడానికి అవకాశం ఉంది. అట్లా గన్నవరంలో 38 ఎకరాలు ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తే స్వాధీనం చేసుకుంటాం. పార్లమెంట్లో బిల్లు వీగిపోవడం భారత ప్రజాస్వామ్యాన్ని బతికించుకునేందుకు వచ్చిన అవకాశంగా భావించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భారతదేశంలో శాశ్వతంగా అసమానతలు సృష్టించేందుకు డేంజరస్ బిల్లును ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రత్యేకంగా బిల్లు తెచ్చారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను బదనాం చేయాలనే కుట్రతో వ్యవహరించారని మండిపడ్డారు. పొలిటికల్ మ్యాప్ను మార్చేందుకు తీవ్రమైన కుట్ర దాగి ఉందన్న రామకృష్ణ మహిళా బిల్లును అమలు చేయకుండా డీలిమిటేషన్ను లింక్ పెట్టారని విమర్శించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలలో ఐక్యతతో బీజేపీ నియంత పాలనకు చరమగీతం పాడాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రతిపక్షం ఉమెన్కి వ్యతిరేకము, మహిళల పట్ల వాళ్ళ రిజర్వేషన్ పట్ల వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారు తప్ప మరొకటి కానే కాదు. నిజంగా డీలిమిటేషన్ బిల్ అనేది ఒకటి పాస్ అయితే ఇది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదము. ఎందుకంటే ఎక్కడైతే బీజేపీకి ఇవాళ సీట్లు గెలుస్తూ ఉన్నారో ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు 78% అక్కడ సీట్లు పెరుగుతాయి. అదే నార్త్ ఈస్ట్లో, అదేవిధంగా ఇక్కడ మన సౌత్ ఇండియాలో 33% మాత్రమే పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారము మీరు సీట్లు పెంచుతామన్నారు. మీరు ఇది నష్టము, సౌత్ ఇండియాకి నష్టం అంటే సౌత్ ఇండియాలో సీట్లు ఏం తగ్గవు, వాళ్ళు 50% ఇస్తామని చెప్పి ఓవరాల్ వాగ్దానం చేస్తానంటారు. కాబట్టి ఏమంటే ఇందులో పక్కాగా కుట్ర దాగి ఉంది. భారతదేశ ఎన్నికల మ్యాప్ను మార్చడానికి, ఈ పొలిటికల్ మ్యాప్నే మార్చడానికి ఒక తీవ్రమైన ప్రయత్నం జరిగింది. అది మహిళలను అడ్డు పెట్టుకొని చేశాం. నువ్వు ఆల్రెడీ 2023లో మహిళల బిల్లు పాస్ అయింది కదా, దాన్ని అమలు చేయి. అపోజిషన్ కూడా సిద్ధంగా ఉన్నారు కదా మద్దతు ఇవ్వడానికి. దాన్ని అమలు చేయవు, డీలిమిటేషన్తో లింక్ చేసి ఇవాళ ఎవరికి ఏమీ తెలియదు, మేము చెప్పింది జరుగుతుందనే పద్ధతుల్లో మీరు వ్యవహరించారు. ఏదేమైనా సరే ఈ బిల్లు ఓడిపోయింది.
అదేవిధంగా రేపు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోతూ ఉంది. ఈ 2 అయిన తర్వాత అల్టిమేట్గా శాశ్వతంగా బీజేపీని అధికార పీఠం నుంచి దించేయాలి. దానికి ఇవాళ అపోజిషన్ పార్టీస్ ఏదైతే నిన్న ఐక్యతను ప్రదర్శించాయో అదే పద్ధతిలో ముందుకు సాగాలని చెప్పి కూడా సిపిఐ తరఫున కోరుతాం. అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టకొట్టిన నరరూప రాక్షసుడు జగన్ రెడ్డి అని మంత్రి సబిత విమర్శించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభ సమయంలో వైసీపీ నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు. తిరిగి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చారని వివరించారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టకొట్టిన నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల కేంద్రంలో మంత్రి సవిత సొంత నిధులతో ప్రారంభించిన ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలకు భోజనం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల పొట్టకొట్టిన నరరూప రాక్షసుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని తెలియజేశారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు తక్కువ ధరకే భోజనం అందించారని ఆమె గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో 5 రూపాయలకే భోజనం అందించేలా సొంతంగా క్యాంటీన్లు నిర్వహించామని పేర్కొన్నారు. నేటితో 1000 రోజులు పూర్తి కావడం ఆనందమని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభ సమయంలో వైసీపీ నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను నిలిపివేసి పేదలకు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు. తిరిగి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదల ఆకలి తీర్చారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 267 అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని తెలియజేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పెనుకొండలో అధికారికంగా అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. అదేవిధంగా త్వరలో గోరంట్ల మండలంలో కూడా సొంత నిధులతో ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలియజేశారు. మరి 19లో అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు మూసివేస్తే ఏమో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు పేరు మార్చేసి వైఎస్ఆర్ అన్నా క్యాంటీన్ రాజారెడ్డి అన్నా క్యాంటీన్ పెడతారేమో అని ప్రజలందరూ చూశారు. కానీ మరి గత ప్రభుత్వం వారికి వైసీపీ పార్టీ వారికి బడుగు బడిగిన వర్గాలు 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం తినడం కూడా ఇష్టం లేని వారు వైసీపీ పార్టీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు మూతు వేశారన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు, మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి క్యాంటీన్లు మూసేస్తే బడుగు బడిగిన వర్గాల బిడ్డలు మరి చదువుకునే విద్యార్థులు మరి ఏదైనా టౌన్ లో వచ్చినప్పుడు మరి ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు వచ్చినప్పుడు మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి చేతనైతే వారు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లన్నీ మీరు ప్రారంభించండి అని మన విజనరీ లీడర్ బడుగు బడిగిన వర్గాల పక్షపాతి మన చంద్రన్న మనకు ఆ రోజు ఆదేశిస్తే మరి ఆదేశించినప్పుడు కూడా అన్నా క్యాంటీన్ ఇక్కడ పెట్టకూడదని వైసీపీ పార్టీ వాళ్ళు ఎంతో మంది దౌర్జన్యాలు ఎంతో మంది బెదిరించినా నాతో పాటు సహకరించి ఏదైతే మన చంద్రన్న ఆదేశాల మేరకు మరి సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పుట్టినరోజు వేడుకలు గన్నవరం నియోజకవర్గ పరిధిలోని హనుమాన్ జంక్షన్లో ఘనంగా జరిగాయి. తన జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రి హనుమాన్ జంక్షన్లో వెలిసిన అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం పండితులు మంత్రికి వేద మంత్రోచ్చరణల మధ్య తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనుచరులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. పెనమలూరులో జరిగిన 10 నెలల బాలుడు కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో గంజాల వెంకట శ్రీనివాసరావు, షేక్ రెహానా, కొమిర కాళీని పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ వివరించారు.
కేసు విచారణలో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి నగదు బహుమతులు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. పెనమలూరులో జరిగిన 10 నెలల బాలుడు కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కిడ్నాప్కు గురైన 10 నెలల బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లికి అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదన కోసం జిల్లా వ్యాప్తంగా 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. విజయవాడ ఆటోనగర్ యూసీ టీ స్టాల్ వద్ద భిక్షాటన చేస్తున్న మాదాసు సుమమ్మను లక్ష్యంగా చేసుకుని 2 వ్యక్తులు మరియు 3 మహిళలు పాత బట్టలు ఇస్తామని నమ్మబలికి ఆటోలో తీసుకెళ్లారు. అనంతరం కంకిపాడు ఫ్లైఓవర్ సమీపంలో ఆమె వద్ద ఉన్న 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించేందుకు గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పనిచేశాయి. సీసీ కెమెరాలు మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గంజాల వెంకట శ్రీనివాసరావు, షేక్ రెహానా, కొమిర కాళీని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు. కేసు విచారణలో ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందికి నగదు బహుమతులు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. మహిళల హక్కులకు అడ్డుపడుతున్న పార్టీలు భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోతాయని బీజేపీ మహిళా నేతలు పేర్కొన్నారు. విపక్షాలు తమ వైఖరి మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలు వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కార్యాలయం నుండి విజయ టాకీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు మాట్లాడుతూ మహిళా సాధికారతకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. మహిళల హక్కులను కాలరాస్తున్న పార్టీలు భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోతాయని, ఇప్పటికైనా విపక్షాలు తమ వైఖరిని మార్చుకోకపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆమె హెచ్చరించారు. నిరసనలో భాగంగా మహిళా నేతలు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎంవీకే పద్మావతి, జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గం యువ నాయకులు బోర్డర్ రవితేజ అన్నారు. మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థి కిట్లు వంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ అరండలపేటలోని ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ హైస్కూల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ ఆకస్మిక తనిఖీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్వయంగా పరిశీలిస్తూ పాఠశాలలోని వంటగదులు, టాయిలెట్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్నేహపూర్వకంగా ముచ్చటించిన బోండా రవితేజ వారికి ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. కొంతమంది విద్యార్థులు మెనూలో సాంబారు రైస్ ఇవ్వాలని కోరగా వెంటనే ఆ సూచనను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్లి మెనూలో సాంబార్ రైస్ను చేర్చాలని సూచించారు. విద్యార్థుల అభిప్రాయాలను గౌరవించడం ద్వారా పాఠశాల వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలని ఆయన తెలియజేశారు. అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా వాళ్ళకు అందుతున్నాయా లేదా, ఆహారం యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది, వాష్రూమ్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ ఏ పరిస్థితిలో ఉంది, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదనపుగా వాళ్ళకైనా కావాలా అని చెప్పి అడిగి తెలుసుకోవటం, వాళ్ళు కొన్ని సూచనల మేరకు తప్పకుండా రేపు ఈ యొక్క సమ్మర్ వెకేషన్ అయ్యాక వాళ్ళకి అనుకూలంగా మేము స్పందించి తప్పకుండా వాళ్ళు అడిగిని చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మరి ఎప్పుడైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, బాధ్యతలు చేపట్టారో, మరి అన్ని స్కూల్స్కి కూడా పూర్వ వైభవం అనేది కనిపిస్తూ ఉంది. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఆయన ఒక నేతృత్వంలో ప్రతిదీ కూడా ఒక మెన్యూ పద్ధతి ప్రకారం, సిస్టమ్ ప్రకారం ప్రతిరోజు కూడా మండే టు సాటర్డే విద్యార్థులకి ఏ విధంగా పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పిన సూచనల మేరకు ప్రతి స్కూల్లో కూడా అదే విధంగా అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి ఉర్దూ పాఠశాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే అసలు ఉర్దూ పాఠశాలల్ని ఒక ఉర్దూకి ప్రాధాన్యత ఇచ్చి ఒక యూనివర్సిటీని స్థాపించిన గొప్ప మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.
రాష్ట్రంలో రానున్న 2 రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండగా మన్యం, ఏలూరు వంటి ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. శనివారం కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడిస్తూ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు తగినన్ని ద్రవ పదార్థాలు తీసుకోవాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, రానున్న 2 రోజుల్లో కొన్ని చోట్ల తీవ్ర వడగాల్పులు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంటూ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.